నమ్మకం, విశ్వాసం ఇవన్నీ మాటల్లో చెప్పడం సులువు, కానీ ఓ కుక్క దానిని అనుభవంగా మార్చింది. ఇది టోక్యోలోని షిబుయా స్టేషన్ వద్ద జరిగిన హచికో కథ. మీకు తెలుసా, 1923లో జపాన్లో జన్మించిన హచికో అనే అకిటా జాతి కుక్కను టోక్యో యూనివర్సిటీలో ప్రొఫెసర్ అయిన హిడెసబురో ఉయేనో స్వీకరించారు. ప్రతిరోజు ఉదయం ప్రొఫెసర్ ఉయేనోను షిబుయా స్టేషన్ వరకు కంపెనీ ఇచ్చేసి సాయంత్రం ఆయన తిరిగి వచ్చేటప్పుడు అక్కడే ఎదురు చూసేది. ఈ మార్గం రోజు ఒకటే, విశ్వాసంతో, ప్రేమతో, అలవాటుగా. ఒకరోజు 1925లో ప్రొఫెసర్ ఉయేనో వర్సిటీలో ఉండగా హార్ట్ అటాక్ గురై మృతి చెందారు. ఆ రోజు అతను తిరిగి రాలేదు. కానీ హచికో మాత్రం రోజు అదే సమయానికి స్టేషన్కు వచ్చి ఎదురు చూస్తూ ఉండేది తన యజమాని కోసం. ఏమన్నా మారిందా? మారలేదు. హచికో ఇలా తన యజమాని కోసం 9 ఏళ్ల పాటు ప్రతిరోజు స్టేషన్కు వచ్చి చూశాడు. 1935లో అది మరణించే వరకు. చివరికి ఆ శునకం మరణించే పోయింది. హచికో యొక్క నిబద్ధత జపాన్ దేశాన్ని కదిలించి వేసింది. ఆ కుక్కకు షిబుయా స్టేషన్ ఎదుట గుర్తుగా విగ్రహం నిలిపారు. ఇది కేవలం జపాన్కే కాదు, ప్రపంచానికి నమ్మకానికి ప్రతీకగా నిలిచింది. ఈ కథపై సినిమాలు, పుస్తకాలు, డాక్యుమెంటరీలు తయారయ్యాయి. హచికో మానవులు కూడా నేర్చుకోలేని స్థాయిలో ప్రేమ, విశ్వాసం, నిబద్ధతని చూపించింది. ఇది కుక్క కాదు, ఒక కథానాయకుడనే మనం చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ఈ హచికో డాగ్ గురించి మీరేమనుకుంటున్నారో, అలాగే ఎవరైనా పెట్ లవర్ అయితే కామెంట్లో ఐ లవ్ డాగ్ అని టైప్ చేయండి. ఈ హచికో డాగ్ స్టోరీ గురించి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా రన్ టీవీ తెలుగు ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. దిస్ ఈజ్ యువర్ శాలిని ప్రియా.